జై శ్రీరామ్. హర హర మహాదేవ. నమస్కారం అందరికీ. ఈరోజు వీలాగ్ వచ్చేసి ఒక పాత శివాలయాన్ని నేను చూపించబోతున్నాను. ఆ శివాలయం ఎక్కడ ఉందంటే హెచ్ఎంటీ నగర్ నాచారంలో దిగి నాచారం నుంచి సండే మార్కెట్ అంటే ఎవరని చెప్తారండి. సండే మార్కెట్ నుంచి స్ట్రైట్గా వచ్చి రైట్ సైడ్ తీసుకుంటే ఈ టెంపుల్ కనబడుతుందండి. ఈ టెంపుల్ ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి టెంపుల్ ఉంది. చాలా పాత టెంపుల్ ఇది, కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. మనకి ఇందులో వచ్చేసి చాలా దేవాలయాలు ఉన్నాయి, చాలా దేవుళ్ళు ఉన్నారు. ఈ ఒకటే గుళ్ళు కవర్ చేసి అన్ని దేవుళ్ళు వచ్చేస్తారండి ఇందులో. ఇది మెయిన్ ఎంట్రన్స్ కమాన్. ఈ కమాన్ నుంచి కొంచెం ముందుగా వెళ్తే మనకి మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ కనబడుతుంది. ఆ టెంపుల్ ఎంట్రన్స్లోకి రావాలన్నా ఇదే ఎంట్రన్స్ నుంచి రావాలి, ఇంకొక వేరే ఎంట్రన్స్ ఏది లేదండి. ఈ టెంపుల్లో వచ్చేసి శివుడు ఉన్నాడు, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు, మరియు గణపతి ఉంది, దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉన్నారు. ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయండి. ముందు నేను అన్ని టెంపుల్స్ చూపిస్తాను. కానీ ఒక శివాలయం మాత్రం మాకు పర్మిషన్ లేక మేము ఆ టెంపుల్ లోపలికి మొత్తం చూపించలేము. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ వచ్చేసి ఈ మెయిన్ ముఖద్వారం అండి. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్తో ఉంటుంది. ముందుగా ఫస్ట్ టెంపుల్ కట్టింది ఆంజనేయ స్వామి టెంపులే కట్టారు. మెల్లిమెల్లిగా అన్ని దేవుళ్ళు కట్టారండి. ఇది ఎంట్రన్స్లో ఇలా లోపల రాగానే ఇది మెయిన్ ముఖద్వారం అండి. ఇలా టెంపుల్ ఇంత విశాలంగా ఉంటుంది, చాలా పెద్ద టెంపుల్. కానీ ఇందులో అన్నీ ఉన్నాయండి. మనం స్టార్ట్ చేసుకుంటే గోశాలతో స్టార్ట్ చేసుకుందామండి. మనము ఆవులు ఉన్నాయండి, గోశాల ఉంది. గోశాల ఒక్క ఆవుతో స్టార్ట్ చేసి ఇప్పుడు 4-5 ఆవులు ఉన్నాయండి. వాళ్ళకి ఆ ఫుడ్ కానీ అన్నీ వీళ్ళే చూసుకుంటారు. ఇక్కడ వచ్చేసి మహాలక్ష్మి గణపతి అండి. మహాలక్ష్మి గణపతి అమ్మవారిని కూర్చోబెట్టుకొని, లక్ష్మిని కూర్చోబెట్టుకొని వినాయకుడు మహాలక్ష్మి గణపతిగా ఉంటాడండి. ఈయన అనుకున్న కోరికలు మనకి ఇట్టే తీర్చేస్తాడు అండి. ఈ దేవాలయం వచ్చేసి శివాలయం అండి. నేను చెప్పాను కదా, శివాలయాన్ని లోపల వద్దన్నారు, అందుకే చూపించలేదు. ఈ శివాలయము మనకు ముందుగా గుడి టెంపుల్ స్టార్ట్ చేసింది ఆంజనేయ స్వామి టెంపుల్తోనే స్టార్ట్ చేశారండి. ఆంజనేయ స్వామి టెంపుల్తో నుంచి మెల్లిమెల్లిగా అన్ని దేవాలయాలు వచ్చేసాయండి. పబ్లిక్ డిమాండ్తో అందరు వచ్చేసారు, అన్ని దేవాలయాలు కట్టేశారు. సో ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ అండి. ఈయనకు 11 ప్రదక్షిణాలు చేసి మొక్కుకుంటే మనకి చాలా ఈజీ రిజల్ట్ ఇచ్చేస్తాడంటండి. సో హనుమాన్ చాలీసా ఈ పారాయణాలన్నీ అవుతాయండి. ఇందులో ఇదే టెంపుల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉన్నారండి. చిన్నగా మంచిగా నీట్గా కనపడతాడండి వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలా అంటే మనకు తిరుపతిలో ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలాంటి ఫీలింగే ఇక్కడ కూడా ఉందండి. చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది. సో ఈ టెంపుల్లో వచ్చేసి ఇక్కడ నుంచి మెల్లగా అదే బాలాజీ టెంపుల్ పక్కకే మనకు ఒక నాగదేవత టెంపుల్ కూడా కట్టారండి. సపరేట్గా నాగదేవత తల్లికి సపరేట్గా గుడి కట్టారండి. ఆ గుడిలో చిన్నగా నాగదేవత అమ్మవారు వెలిసే ఉంటుందండి. అమ్మవారిని లోపల దాకా వెళ్ళచ్చు, లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకోవచ్చు మనము. కానీ ఇందులో ఏంటంటే ఈ టెంపుల్లో నాగదేవతకి సపరేట్గా ఉండాలని చెప్పేసి వరకు సంథింగ్ కళలో వచ్చి చెప్తే వాళ్ళు కట్టించారంట అండి. సో ఆ టెంపుల్ అదే నాగదేవత టెంపుల్ వెంకనే పెద్ద చెట్టు ఉందండి, రాయి చెట్టు మరి ఇంకా యాప చెట్టు, రెండు కలిసి కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న చెట్టు ఇది. ఈ ఒక్క చెట్టుకు చూస్తేనే చెప్పేయచ్చు మనం ఇది ఎన్ని సంవత్సరాల టెంపుల్. ఆ చెట్టుకు వెనుకనే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అండి. ఇది వల్లి దేవయాని సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అండి. ఆ దేవాలయంకి బ్యాక్ సైడ్ దత్తాత్రేయ స్వామి ఆలయం ఉందండి. చిన్నగా దత్తాత్రేయ స్వామి ఆలయం ఉంది. ఈ దత్తాత్రేయ స్వామికి ఎప్పుడు డోర్లు పెట్టేసి ఉంటుంది. సో స్వామికి అలంకరణ ఇవన్నీ రోజు పూజారి వచ్చేసి అలంకరణ చేసి డోర్లు పెట్టేస్తాడండి. ఆ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఆ ఆలయాన్ని పక్కకే ఆ టెంపుల్కి వచ్చిన భక్తులని వాళ్ళందరూ చదువుకోవాలని చెప్పేసి ఆ ప్లేట్స్ చేయించారండి. దత్తాత్రేయునికి స్థుతి, ఇంకా అతని అష్టోత్తర నామాలు ఇవన్నీ అక్కడ ప్రింట్ చేసి పెట్టారు చదువుకోవడానికి. మనం ముందుగా గోశాల చూసాం కదండి, ఆ గోశాలకి ఈ గడ్డి ఆ గోశాలకి రోజు వాడుతూ ఉంటారు. భక్తులు ఎవరైనా కావాలన్నా కూడా వాళ్ళకి డొనేట్ చేస్తే వాళ్ళు వచ్చి ఇలా గడ్డి తెచ్చి పెట్టేసుకుంటారండి, స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఇక్కడ వాళ్ళు ఏంటంటే అయిపోయింది అని కాకుండా మనకి ఎప్పుడు గోశాలలో స్టోర్ అయి ఉండాలని చెప్పేసి ఇలా స్టోరింగ్గా చేసి పెట్టుకుంటారండి. వీళ్ళు ఏంటంటే ఒకటేసారి ఇలా తెచ్చి పెట్టేసుకుంటారు. ఇదే దేవాలయంలో మనకి బాబా ఆలయం కూడా ఉందండి. బాబా ఆలయం కూడా పర్మిషన్ లేదు, ఫొటోస్ ఇవేం తీయొద్దని చెప్పి అన్నారు. కాబట్టి నేను జస్ట్ ఒక 2 సెకండ్స్ మన కోసం అని చెప్పేసి ఒక 2 సెకండ్స్ పెట్టి తీసి చూపించానండి. ఇదే అండి ఓవరాల్గా టెంపుల్ ఇది. ఈ టెంపుల్లో నవగ్రహాలు కూడా ఉన్నాయండి ఆ లాస్ట్కి. సో నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఇందులో వచ్చేసి ఈ ఒక్క టెంపుల్కి వస్తే అన్ని దేవాలయాలు, అన్ని ఆలయాలు, అన్ని దేవుళ్ళతో దర్శనాలు అయిపోతాయండి. కానీ ఈ టెంపుల్కి భక్తులు చాలా తక్కువగా వస్తారండి.
అంటే తెలిసిన వాళ్ళే వస్తారు, దగ్గర దగ్గర ఉన్న వాళ్ళే వస్తారు, కానీ దూరం నుంచి ఎవరు భక్తులు సరిగ్గా రారు. కానీ ఇంత పెద్ద ఆలయం, ఇంత పెద్ద చరిత్రలో ఉన్న ఆలయాన్ని మనము ఈ నాచారంలో ఉందని ఎవరికి తెలియదు. మనకి ఎంట్రన్స్లోనే ఇంత పెద్ద శివుడు కనబడతాడండి. లోపలికి వెళ్ళి చేయని వాళ్ళకి బయట అభిషేకాలు చేసుకుంటారు. ఈ టెంపుల్లో భిన్నంగా ఒక చిన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించారు, గురు దక్షిణామూర్తి. దక్షిణామూర్తి రోజు, గురువారం రోజు చాలా విశేషంగా అభిషేకాలు అవుతాయండి దక్షిణామూర్తికి. ఇదండి టెంపుల్ గురించి. ఈ టెంపుల్ అవుట్ ఎంట్రన్స్లో ఇలా ఉంటుందండి. అదే ఎంట్రన్స్లోనే ఈ అవుట్ ఎంట్రన్స్లో ఇలా విశాలంగా చాలా పెద్ద స్పేస్తో ఉంటుంది. పార్కింగ్ లాట్ బాగానే ఉందండి. బయట కూడా ఒక ఆవు ఉందండి. ఆవును కూడా వీళ్ళే తీసుకున్నారు టెంపుల్ వాళ్ళే. సో టెంపుల్ అనేది చాలా విశాలంగా గ్రీనరీతో చెట్ల మధ్యలో ఉంటుంది. లైక్ ఎట్లా అంటే మంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉంటుంది. సో ఇదే అండి నా లాగ్ వచ్చేసి. ఈ టెంపుల్కి అందరు రావాలి. ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్కి రావాలి, దర్శించుకోవాలి. మన గుళ్ళు మనమే చూసుకోవాలి. కాబట్టి ఈ టెంపుల్ కూడా చూడండి. ఒకవేళ ఈ రూట్లో ఎవరైనా హెచ్ఎంటీ సైడ్ కానీ, నాచారంలో కానీ, తార్నాక సైడ్ వచ్చేవాళ్ళు ఉంటే తార్నాకలో ఎక్కడైనా రావచ్చండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలన్నా కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మన గుళ్ళు మనమే కాపాడుకోవాలి. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీరామ్. హర హర మహాదేవ. సర్వే జన సుఖిన భవంతు. లోకా సమస్త సుఖిన భవంతు. జై శ్రీరామ్. హర హర మహాదేవ.